అంటే ఇవి యూనిఫామ్ గా ఈ చదరపడుకింత లేకపోతే చదరపు గజానికింత మీటర్కింత కట్టుబడికి సంబంధించి అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇది స్థానిక పరిస్థితిని బట్టి మారుతుంటది ఒకటి. రెండోది యూనిఫామ్ గా కట్టడాలు ఉండవు. ఇప్పుడు ప్రహరీ గోడ కట్టడానికి చదరపు గజానికి ఇంతని అడుగుతారు. అదే బిల్డింగ్ దగ్గరికి వచ్చేళ్ళకి ఇంతని అడుగుతారు. ఆ, అంటే బిల్డింగ్ ఇది. అదే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేళ్ళకి ఇంకో రకంగా అడుగుతారు. ఇలా రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు. పోతే పైగా గతంతో పోలిస్తే ఇప్పుడు స్టీల్ ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, పోతే ఇతర అన్ని పెరిగాయి. పెయింట్స్ ధర పెరిగింది, పోతే కార్మికుల ధర పెరిగింది, అన్ని రకాలుగా పెరిగాయి. కాబట్టి యూనిఫామిటీ అనేది ఎక్కడ ఉండదు, ప్రాంత ప్రాంతానికి మారుతుంటాయి. అదేవిధంగా ఏ సిచ్యువేషన్ లో విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు వెరీ బిగినింగ్ లో స్టార్ట్ చేసింది ఏంటంటే ఒకే ప్రాంతంలో కట్టేటటువంటి బిల్డింగులకి ఏది ఫ్రమ్ ది స్క్రాచ్, ప్రహరీ గోడలు కాదు ఇక్కడ స్టార్ట్ చేస్తుంది, కింద నుంచి కూడా మొదటి ఇటుక దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నారు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా రేపు చేయబోతుంది. దానికి అంత డిఫరెన్స్ అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పేదానికి ఎలా ఉందని డిఫెన్స్ ఆడుతున్నట్టు ఉన్నప్పుడు అంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇప్పుడు కథనం వచ్చిందో సాక్షిలో దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అంటే చదరపు అడుగుకి 20,000 దాకా, కొన్నిటికి 12,000 నుంచి 14,000 దాకా అన్నదానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? రెండు, నాకు గుర్తున్నంత వరకు నారాయణ గారు ఇటువంటి ఇదే మొదటిసారి కాదు ఈ రకంగా చదరపు గడుక్కి ఇంత అని చెప్పేసి వచ్చినప్పుడు మొన్న ఈ మధ్యన ఒక 2-3 నెలల క్రితం ఆయన క్లియర్గా చెప్పాడు, ఐకానిక్ అనేటటువంటి వీటికేమో 8,000 రూపాయల లోపు ఏది చదరపు గడుక్కి, మిగిలినవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రేట్లు ఉన్నాయో అదే రేటు చెప్పాడు. మరి మీరు ఫాలో అవటం లేదా, లేకపోతే ఆయన అబద్ధాలు చెబుతున్నాడా, సాక్షి వాళ్ళు ఏమన్నా అబద్ధాలు చెప్తున్నారా, లేకపోతే మరి 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 మీరెందుకు ఆ రకంగా మీరు సమర్థించుకుంటారు? రెండు, మోదీ అంటే ఏమన్నా అభిమానంతో ఏమన్నా ఆయనకి తక్కువకి కోట్ చేశారా కేంద్ర ప్రభుత్వానికి? సిమెంట్ ధరలను లేకపోతే ఐరన్ ధరలు మీకు ఒక రకంగాను వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయా? ఉండవు కదా, ఎక్కడైనా ఒకే రకంగా. ఇంకోటి ఒకే ప్రాంతంలో కదా కడుతుంది. మూడోది, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే రిచ్ పర్సన్ కాబట్టి, ఈయనంత హైటెక్ కాబట్టి ఎక్కువ ఇస్తాడని చెప్పేసి ఎక్కువ కోట్ చేస్తే మీరేమో రాసి ఇచ్చేసారా? ఏంటిది దీనికి? అలాంటిది ఏం లేదు. మరి ఏంటి సార్? అలాంటిది ఏం లేదు, అధికారులు గైడ్ లైన్స్ ప్రకారమే ఫాలో అవుతారు కదా. అందుగురించే తొందర ఏమి లేదు. మీరు ఒకసారి అవి అఫీషియల్ డాక్యుమెంట్స్ తెప్పించండి. ఇదేదో వేగ్గా న్యూస్ పేపర్లో ఒక చోట, ఇప్పుడు అదే సాక్షి కథనంలో మామూలు ఇవి ఉంటాయి కదా, ఆఫీసర్గా సంబంధించినటువంటి బిల్డింగులకేమో 10 నుంచి 12,000 అని రాశారు. ఈ ఐకానిక్ బిల్డింగులకేమో దాదాపు 20,000 అంటున్నారు. మళ్ళీ గతంలో ఇచ్చినవి కూడా కోట్ చేశారు. 18లో వెళ్ళిపోతూ మీరు ఈ షాపూర్ పల్లంజీ అలాగే ఎన్సీసీ ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇవన్నీ వాళ్ళకి 4,000 నుంచి 5,000 మధ్యలో కోట్ చేశారట. ఇప్పుడు మరి మీరు అన్నట్టుగా రేట్లు పెరిగినాయి కాబట్టి మళ్ళీ టెండర్లో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పిలిచారు మీరు అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు వచ్చేసి 8,000 వరకు వాటిని అగ్రీ చేశారు, యాక్సెప్ట్ చేశారు అని అంటున్నారు. కాబట్టి కన్సర్న్ మినిస్టర్ చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ మనం మాట్లాడదాము దీని మీద. ఎందుకంటే ఇది ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాల్సింది. శ్రీరామ్ గారు అన్నట్టు తెచ్చి కట్టేది ఇదేదో సర్ప్లస్ మనీ కాదు ఆడంబరాలకు పోవడానికి. ఇది అప్పు. అది సరే గ్రాంట్గా ఎంత ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పక్కన పెడితే మధ్యవర్తిగా ఉండి రేపు మనం కట్టుకోవాల్సిందే. మీరు అనొచ్చు అమరావతికి పే చేసుకుంటుందని. అమరావతి పే చేసుకునేది ఏంటి? అమరావతి ప్రజలు రాస్తుంది కాబట్టి ఏంటంటే ఆ భూములు అమ్మితే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ప్రతి నిర్మాణానికి ఖర్చు పొదుపు చేయాలని ఉంది. ఇందులో బయలుదేరి మేస్త్రులు ఉన్నారు. మేస్త్రికి తేడా ఉంటుంది అడగడంలో, మేస్త్రికి తేడా ఉంటుంది. పోతే ప్రాంతానికి అక్కడే జస్ట్ పక్కన ఇప్పుడు అల్లాటప్ప కంపెనీలు ఏం కట్టట్లేదు. ఎన్సీసీ, షాపూర్జీ, పల్లంజీ ఇవన్నీ కూడా అలాగే కొన్ని వీళ్ళకి కూడా ఇచ్చారు, మేఘా వాళ్ళకి కూడా ఇచ్చారు. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతుంది ఎన్సీసీ కంపెనీ. అది దాని స్టాండర్డ్స్ అన్ని హై ఉంటాయి సార్. సురేష్ గారు మెడికల్ కాలేజీని కట్టినట్టు ఇది కూడా పీపీపీ మోడ్ లో ఏమైనా అవుతుందేమో, అది కూడా ఒకసారి ఆలోచించడానికి అవకాశం ఉందేమో. కదా, కరెక్టే కదా.
ఆ రకంగా కూడా ప్లాన్ చేయొచ్చు. మరి ఏదో వచ్చినాయి కదా వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పేసి మీరు అంటున్నారు ఆదా చేస్తారు పొదుపు చేస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఆయన సొంత పార్టీకి సంబంధించిన ఈవెంట్ చేసినా కానీ చాలా లావిష్గా ఉంటుంది. అవి ఎలా ఉంటాయో మాకు అందరికీ తెలుసు. చాలా చాలా దాన్ని ఏమంటారు ఆడంబరంగా కడతాడు. అంటే ఆయన విజన్ అంతా ఒక రేంజ్లో అండి. అది అందుకని హైటెక్ అన్నారు. ఆయన CEO ఆఫ్ ది స్టేట్ కదా ఆయన. కాబట్టి ఆ రకంగా కాకుండా చీఫ్ మినిస్టర్గా ఆలోచించమని చెప్పండి సార్ మన మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సురేష్ గారు శ్రీరామ్ గారు దాని గురించి వివరంగా బాగా నీట్ గా చెప్పడం అయితే చెప్పినారు. నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం 29 గ్రామాలకు సంబంధించి ఆయన ఒక 5 ఎకరాల భూమితో పాటు ఇల్లు కట్టుకోవడంతో పాటు 25,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ సేకరించి పెట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో శాశ్వతంగా డెవలప్ కావడంతో పాటు శాశ్వతంగా వీళ్ళ పరిధిలోనే ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టుకుంటూ ఇంకొక 50 సంవత్సరాలైనా పూర్తి రాజధాని పూర్తి కాకుండా ఉండాలనే ఆలోచనలో భాగంగా కేవలం 1,00,000 మంది జనాభా ఉండే ప్రాంతంలోనే రాజధాని అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లు పోతుంటే అలా బాగుండదయ్యా. దాదాపు 45 లక్షల మంది జనాభా ఉన్నారు. 110 కిలోమీటర్లు ఉంది. విజయవాడ నుండి గుంటూరు వరకు, మచిలీపట్నం నుండి గుంటూరు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటి బిల్డింగ్లు అక్కడక్కడ ఒకటి కడితే మొత్తం రాజధాని కింద కనపడుతుంది. బ్రహ్మాండమైనటువంటి సిటీ లాగా మనకి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులు పోల్చుకున్నప్పుడు మనకు కూడా మంచి రాజధాని అనిపిస్తుంది. ఇలాంటి జనం లేని రాజధాని కట్టుకుంటే జనానికి కొందరికే కావాల్సినటువంటి రాజధాని లాగా ఉంటుంది. అందరికీ కావాల్సిన రాజధాని లాగా ఉంటే బాగుంటుంది. ఇది మీరు మాత్రమే మీకు సంబంధించిన 29 గ్రామాలతో పాటు మీకు సంబంధించినటువంటి 25,000 ఎకరాలు మీరు సేకరించినటువంటి భూమితో మీరు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది శాశ్వతంగా డెవలప్ కాదు. దీనికి లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వద్దు. కేవలం రాష్ట్రం బాగుండాలంటే ఇలాంటి ఆలోచన చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి CRDAలో ఉన్నటువంటి జిల్లాలని కలిపి చేయమన్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా పులివెందులకు లేక తాడేపల్లి ఆయన ఇడపలపైకి చేయాలని చెప్పలేదు కదా. అలాంటప్పుడు మీరు ఆయన సలహా తీసుకొని చేస్తే తప్పేముంది? మీరు బయట సలహా తీసుకోరు, ప్రతిపక్ష సలహా తీసుకోరు, మేధావులతో సలహా తీసుకోరు. మీ అంతటా మీరే నిర్ణయించుకుంటారు. శ్రీకృష్ణ కమిటీ వద్దని చెప్పిన ప్రాంతంలోనే మీరే ఎంచుకొని మీరే కట్టుకుంటే పోవాలనే ఆలోచనలో మీరు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. రైట్ అవన్నీ దాటేశారు సార్. మీరు కూడా దాటేశారు. మీకు ఇంకా లేదు. ఎందుకంటే మీరు దానికి ఒప్పుకున్నారు. అమరావతికి జై అన్నారు. మీరు అమరావతికి జై అన్నారు. అప్పటికి శ్రీకృష్ణ కమిటీలు మీకు గుర్తు లేదు. మీరు అక్కడే ఇల్లు కట్టుకుంటానన్నారు, అక్కడే ఉంటదన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం అందుకని టైం ఎక్కువ లేదు. అందుగురించే ఒక్క నిమిషం సార్. మీ హెల్ప్ కోరి వచ్చిన అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ సానుభూతి పరులుగా చెప్పబడేటటువంటి 28 మంది రైతులు వస్తేనే మీ జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలకి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు వరుసగా తీసుకెళ్లేసి భూములు ఇచ్చేస్తున్నారండి. ఏంది అమరావతి ఆపేస్తాను మావిగన్నే ముద్దు అనేసరికి ఓరి బాపురే. ఒక నిమిషం ఆగండి. మార్కెట్ వాల్యూ ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎకరం 6,000. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. టైం ఎక్కువ లేదు. 1.5-2 కోట్లు ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి ఊపందుకున్న తర్వాత 6 నుంచి 8 కోట్లు అయితే మళ్ళీ ఈయన వచ్చేసేసి ఆపేస్తానంటే ఇది మళ్ళీ ఎక్కడ పప్పు బెల్లానికి అమ్ముకోవాల్సి వస్తుందా అని చెప్పి భయపడిపోయి మీ పార్టీ అధినేతను కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు. కాబట్టి ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడే సలహాలు తీసుకుంటారు. సార్ బాజీ గారు.